కార్యక్రమంలోకి తిరిగి స్వాగతం. అద్భుతమైనటువంటి భావ సంపద కలిగినటువంటి వాడు కాబట్టి పోతనామాత్యుడు ప్రతి పద్యము ఒక అమృతమయమైనటువంటి రసగుళికలాగా మనకు అందించాడు. అంతకుముందు పద్యంలో శారదాదేవిని ఎంత అద్భుతంగా స్తోత్రం చేశాడో ఇక్కడ రెండో పద్యంలో ఏ విధంగా చేస్తున్నాడో చూడండి. పుట్టన్ బుట్ట శరంబునన్ మొలవ అంభోయాన పాత్రంబునన్ నెట్టన్ గల్గను కాళిగొల్వను పురాణిం పందురంకొంటి మీదెట్టే వెంట చరిల్తు తత్సరణి నాకీవమ్మ ఓయమ్మ మేల్పట్టునన్ మానకుమమ్మ నమ్మితి జుమి బ్రాహ్మీ దయాంభోనిధి. ఎంత వినయంగా ఇక్కడ పోతన చెప్తున్నాడో చూడండి. నేనేదో మహాకవిని, అద్భుతంగా ఈ భాగవత రచన చేసేస్తాను అనేటువంటి భావం ఎప్పుడూ లేదు ఆయనకి. ఆ విధంగా గనక చెప్పుకున్నట్లయితే అది అహంకారపూరితమైన ధోరణి అవుతుంది. అహంకారపూరిత ధోరణి కాదు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? నాకంటే ముందు అద్భుతమైనటువంటి వాంగ్మయాన్ని సృష్టి చేసినటువంటి మహాకవులు, సాక్షాత్తు శారదా స్వరూపులైనటువంటి వాళ్ళు ఈ ప్రపంచానికి తన వాంగ్మయం ద్వారా జ్ఞాన భిక్షను ప్రసాదించినటువంటి వాళ్ళు మహాకవులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరిలాగా నేను ఇది రాయటానికి నాకు కూడా తగినటువంటి ధైర్యాన్ని నాకు ప్రసాదించు తల్లి అని వినయంగా ఇక్కడ ప్రార్థిస్తూ ఉన్నాడు. ఎవరెవరిని ఇక్కడ పేర్కొంటూ ఉన్నాడు? పుట్టన్ బుట్ట, తనకు పూర్వులైనటువంటి కావ్య సృష్టి ఆది కవిగా జగత్ ప్రసిద్ధుడైనటువంటి వాల్మీకిని ముందుగా ఇక్కడ ప్రార్థించుకుంటూ ఉన్నాడు, స్మరించుకుంటూ ఉన్నాడు. పుట్టన్ బుట్ట, నేను పుట్టలో పుట్టలేదు. వాల్మీకి రామనామం జపం చేస్తూ తీవ్రంగా కఠోరమైనటువంటి సాధన చేసి తన ఒంటి నిండా పుట్టలు పెరిగినా కూడా తాను అనుకున్నటువంటి కార్యం నెరవేరేదాకా ఆ తపస్సుని నిర్విఘ్నంగా కొనసాగించాడు. అంత పట్టుదల దీక్ష నాకు ఉన్నదో లేదో తెలియదు. అంత మహిమాన్వితమైనటువంటి రామాయణాన్ని, శ్రీమద్ రామాయణాన్ని లోకానికి అందించినటువంటి మహనీయుడు, ఆది కవి అయినటువంటి వాడు, లోకానికి శ్రీరామచంద్రమూర్తి తత్వాన్ని ఉపదేశించి శ్రీమద్ రామాయణ మహాకావ్యాన్ని లోకానికి అందించినటువంటి వాడు వాల్మీకి. అందుకనే చెప్తాం, కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం అని చెప్పి వాల్మీకి మహర్షిని స్తుతి చేసుకుంటూ ఉంటాం. అంటే ఏంటి? వాల్మీకి అనేటువంటి కోయల కవితా శాఖను ఎక్కి, కవిత్వము అనేటువంటి ఒక చెట్టు కొమ్మ మీద కూర్చొని రామ రామ అని మధురమైనటువంటి అక్షరాలను పలికిందట. కూజంతం రామ రామ ఇతి, రామ రామేతి మధురం మధురాక్షరం, మధురమైనటువంటి అక్షరాలతో రామ చరితను గానం చేసినటువంటి వాల్మీకి మహర్షి. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం. అటువంటి వాల్మీకి మహర్షికి నమస్కరిస్తూ నేను అంత గొప్ప రచన చేయగలిగినటువంటి మహర్షిని అవుతానా? వాల్మీకితో సమానం అవుతానా? కాలేనేమో. అయినా ఈ సాహసవంతమైనటువంటి కార్యానికి, భాగవత రచనకి నేను శ్రీకారం చుట్టాను. అలాగే మరొక మహనీయుడు శరంబునన్ మొలవ అన్నాడు. శరంబునన్ మొలవ అంటే, శరము అంటే ఇక్కడ రెల్లు గడ్డిలో జన్మించినటువంటి వాడు. ఒక్క ముఖం కాదు, 6 ముఖాలతో షణ్ముఖుడిగా ఆవిర్భవించినటువంటి వాడు. దేవతల సైన్యానికి మొత్తాన్ని కూడా నడిపించినటువంటి వాడు, ముందుండి నడిపించినటువంటి వాడు. ఇక్కడ ఎవరు అంటే షణ్ముఖుడైనటువంటి కుమారస్వామి. నాకు ఒక ముఖమే ఉన్నది, 6 ముఖాలు లేవు. ఈ దేవతా సైన్యాన్ని ఏ విధంగా ఆయన నడిపించుకుంటూ వచ్చాడో ఈ కవిత్వ సామగ్రిని అంతా కూడా నేను ముందుండి ఆ విధంగా నడిపించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు నాకు అనుగ్రహించు తల్లి అని చెప్పి నేను అంటూ ఉన్నాడు ఇక్కడ. కాబట్టి పుట్టన్ బుట్ట శరంబునన్ మొలవ. ఇంకొక మూడో మహనీయుడు ఎవడు అంటే అంభోయాన పాత్రంబునన్ నెట్టన్ గల్గను. లోకానికి 4 వేదాల సారమైనటువంటి పంచమ వేదంగా భారతాన్ని ఆవిష్కరించి లోకానికి చూపించినటువంటి జ్ఞాన భిక్షని పెట్టినటువంటి వాడు
వేదవ్యాస మహర్షి. సామాన్యుడు కాదండి, సాక్షాత్తు నారాయణ స్వరూపమే వేదవ్యాసుడు అని చెప్పి నేను అంటారు. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః అని వ్యాసుడిని మనం ప్రార్థిస్తూ ఉంటాం. సాక్షాత్తు నారాయణ స్వరూపుడైనటువంటి ఏకవింశతి అవతారాల్లో వ్యాసుడి అవతారం కూడా నాది అని చెప్పి చెప్తాడు తర్వాత రాబోయేటువంటి విషయాల్లో. భగవానుడి యొక్క ఏకవింశతి అవతారాల్లోని 21 అవతారాలను చెప్పుకుంటూ వ్యాస మహర్షి అవతారం కూడా నాది అని చెప్పి చెప్తాడండి భగవానుడు. కాబట్టి సాక్షాత్తు నారాయణ స్వరూపుడైనటువంటి వ్యాస మహర్షిని నేనవుతానా? తల్లి, నేను అంత స్థితికి చేరలేకపోయినా నీ అనుగ్రహం గనక ఉన్నట్లయితే నిర్విఘ్నంగా నిరాటంకంగా ఈ భాగవత రచన పరిసమాప్తం చేయగలుగుతాను. ఇప్పుడు ఈ సంకల్పంతోనే నిన్ను ప్రార్థన చేస్తూ క్షోణితలము మీద నా నుదురు సోకగా మ్రొక్కి నిన్ను నుతిస్తూ ఉన్నాను తల్లి. అంభోయాన పత్రంబునన్ నెట్టన్గల్గను అంటే అంబస్సు అంటే నీరు, కృష్ణ ద్వైపాయనుడు అని చెప్పి వ్యాస మహర్షికి ఇంకొక పేరు. పరాశర మహర్షికిను సత్యవతికి జన్మించినటువంటి వాడు వ్యాస మహర్షి. అందుకని ఇక్కడ ఆభిజాత్య పరంగా గనక చూసుకున్నట్లయితే పరాశర మహర్షికి ఉద్భవించినటువంటి వాడు అంటే పారాశర్యుడు అవుతాడు సత్యవతికి జన్మించినటువంటి వాడు సాత్యవతి. ఇవన్నీ కూడా వ్యాస మహర్షికి పర్యాయ పదాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ప్రాంశు పయోద నీల తనుభాషితు ఉజ్వల దండధారు పింగాంశు జటాఛటాభరణు ఆగమ పుంజ పదార్థ తత్వ నిస్సంశయకారు కృష్ణ మృగచర్మ కృతాంబర కృత్యు భారతీ వంశ వివర్ధను త్రిదశవందితు సత్యవతేయుగొల్చెదనని అంటాడు మహాకవి. అక్కడ వ్యాస మహర్షి యొక్క రూపాన్ని స్పష్టంగా భౌతికమైనటువంటి స్వరూపాన్ని మనం చూడవచ్చు. భౌతికమే కాదు, ఆంతరంగికమైనటువంటి స్వరూపం కూడా. త్రిదశవందితు, త్రిదశులు అంటే దేవతలు. ఎప్పుడు కూడా వాళ్ళకి 30 ఏళ్ల వయసు దాటదంట. అంటే నవయవనంగా ఉంటారు ఎప్పుడు కూడా దేవతలు. మన శరీరం ఏమంటే ఎప్పుడు మార్పులకి పరిణామానికి లోనవుతూ ఉంటుంది. పుట్టిన దగ్గర నుంచి మరణించే లోపల అనుక్షణము ప్రతి క్షణము కూడా మరణం వైపు మనం ప్రయాణం చేస్తూ ఉంటాం. అన్ని రకాలైనటువంటి శక్తులన్నీ కూడా తరిగిపోతూ చిట్ట చివరి స్థితిలో జరా రుజలకి లోనై ఈ శరీరం పడిపోతూ ఉంటుంది. ఈ వైపుగా ప్రయాణం చేస్తూ ఉండేటువంటి వాళ్ళు మరణానికి చేరువవుతూ ఉండేవాళ్ళు, పరిణామానికి లోనవుతూ ఉండేటువంటి వాళ్ళు మానవులు. త్రిదశులు అంటే ఎప్పుడు కూడా మూడు పదుల వయస్సులో నిత్య యవ్వన శోభితులుగా, సర్వశక్తి సమన్వితులుగా, సర్వమేధా సంపన్నులుగా ప్రకాశిస్తూ ఉండేటువంటి వాళ్ళు దేవతలు. అటువంటి దేవతలందరూ కూడా వ్యాస మహర్షికి నమస్కరిస్తారట. అందుకనే అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరో హరి అఫాల లోచన శంభు భగవాన్ బాదరాయణ అని మరొక స్తుతి శ్లోకం. అద్భుతమైనటువంటి పద్యాలు ఉన్నాయండి. మహర్షులందరూ కూడా సామాన్యులు కారు వీళ్ళంతా. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు 3 రూపాలు కూడా త్రిమూర్త్యాత్మకుడైనటువంటి వాడు వ్యాస మహర్షి. అచతుర్వదనో బ్రహ్మకి 4 ముఖాలు ఉన్నాయి, కానీ 4 ముఖాలు లేకపోయినా కూడా బ్రహ్మదేవుని లాంటి వాడు వ్యాస మహర్షి. అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరో హరి, చతుర్భుజాలు కలిగినటువంటి వాడు హరి నారాయణుడు. 2 బాహువులు ఉన్నా 2 భుజాలు ఉన్నా కూడా నారాయణ స్వరూపమే వ్యాస మహర్షి. అఫాల లోచన శంభు, ఫాలనేత్రం జ్ఞానాగ్నికి సంకేతమైనటువంటి 3వ నేత్రం లేకపోయినా కూడా ఈ శంభుడితో సమానమైనటువంటి వాడు, భగవానుడైనటువంటి వాడు, బాదరాయణ మహర్షి అయినటువంటి వాడు వ్యాసుడికి నమస్కారం చేస్తూ ఉన్నాను అని చెప్పి మరొక వ్యాస స్థుతిలో మనకు కనపడుతూ ఉంది. కాబట్టి ఇక్కడ ఆ వ్యాసుడిని గుర్తుకు చేసుకుంటూ అంభోయాన పత్రంబునన్ నెట్టన్ కల్గను, అంతటి వ్యాస మహర్షికి ఉన్నంత ప్రజ్ఞా విశేషాలు నాకు లేకపోవచ్చు. కాళిగొల్వను, మరొక మహాకవి సంస్కృత వాంగ్మయాన్ని ఉద్దీపింప చేసినటువంటి వాడు. జడ్వల్యమానంగా ఉన్నతోన్నత శిఖరాల వైపు సంస్కృత భాషను దేదీప్యమానంగా వెలిగించినటువంటి వాడు కాళిదాస మహాకవి. ఆ కాళిదాసు ఎటువంటి వాడు అంటే కాళీమాతని కొలిచి ఆరాధించి ఆ తల్లి కరుణా కటాక్షంతో అద్భుతమైనటువంటి సంస్కృత వాంగ్మయాన్ని సృష్టి చేసినటువంటి వాడు కాళిదాసు. కవికుల తిలకుడు అని చెప్పి అంటారు. కవిలోకం మొత్తానికి కూడా శ్రేష్టమైనటువంటి ఉన్నతమైన స్థానంలో తగినటువంటి వాడు కాళిదాసు. కవికుల తిలకుడైనటువంటి కాళిదాసుని కాను. కాబట్టి ఇక్కడ ఎంతమందిని చెప్పాడో చూడండి. పుట్టన్ బుట్ట శరంబునన్ మొలవ అంభోయాన పత్రంబునన్ నెట్టన్ గల్గను కాళిగొల్వను అయినా సరే పురాణింపన్ దొరంకొంటి.
పురాణింపని మహాభాగవత పురాణాన్ని నేను తెలుగులోకి తీసుకురావడానికి సంకల్పించుకున్నాను. ఇదేమి నా మేధ, నా తెలివితేటలా కాదు. మీదెట్టే వెంట చెరింతు తత్సరణి నాకీవమ్మ. అమ్మ శారదాదేవి, శారదామాత, ఏ విధంగా నా మనస్సులో, నా ఆలోచనలో, నా భావంలో, నా బుద్ధిలో నీవు ప్రవేశించి నన్ను వెంటనంటి అనుక్షణము కూడా నాతో పాటుగా నీవు చరిస్తూ ఉంటావో అది నీ కరుణ, నీ దయ, దానివల్లనే సాధ్యమవుతుంది ఈ భాగవత రచన అనేటువంటిది, లేకపోతే సాధ్యం కాదు. తత్సరణి నాకీవమ్మ. తత్సరణి అంటే ఏంటి? వాళ్ళు అనుసరించినటువంటి పద్ధతులన్నీ కూడా ఇంతకుముందు పూర్వకవులన్నీ చెప్పారే, వ్యాస వాల్మీకాది కాళిదాసాది మహాకవులు, వాళ్ళు ఏ మార్గాన్ని అయితే అనుసరించారో వాళ్ళందరూ కూడా నీ అనుగ్రహానికి, నీ కృపకి పాత్రులైనారు. కాబట్టి అద్భుతమైనటువంటి వాంగ్మయ సృష్టి జరిగింది. ఈ లోకంలో సమస్తమైనటువంటి పర్వతాలు, సముద్రాలు, నదులు, కొండలు ఉన్నంత కాలం దాకా కూడా వాళ్ళ రచనలు శాశ్వతంగా ఉంటాయి. అదే విధమైనటువంటి భాగ్యాన్ని, ఆ మార్గంలో నన్ను ప్రయాణింపచేయి తల్లి. అటువంటి సంకల్పాన్ని, అటువంటి శక్తిని నా ఘంటానికి నీవు ప్రసాదించు. మీదెట్టే వెంట చెరింతు తత్సరణి నాకీవమ్మ ఓయమ్మ మేల్పట్టునన్ మానకుమమ్మ. ఎప్పుడు కూడా ఈ భాగవత రచన ఆమూలాగ్రంగా, అంటే మొదటి నుంచి చిట్ట చివరి పద్యం దాకా, చిట్ట చివర పూర్తయ్యేదాకా, సంపూర్ణమయ్యేదాకా కూడా మేల్పట్టునన్ మానకుమమ్మ, ఎప్పుడు నన్ను వదిలి నీవు వెళ్ళవద్దు. అంటే అనుక్షణము కూడా నా బుద్ధిలో, నా మనస్సులో నీవు నిలబడి ఆ బుద్ధిని, ఆ సంకల్పాన్ని, ఆ భావాన్ని అక్షర రూపంలో నీవు నన్ను ప్రేరేపించు. నా బుద్ధిని నీవు ప్రేరేపించు, నా భావాన్ని ప్రేరేపించు, నా సంకల్పాన్ని ప్రేరేపించు. అప్పుడే మధురమైనటువంటి, అత్యద్భుతమైనటువంటి భక్త శిఖామణులందరికీ లోకమంతా, ఆంధ్ర లోకమంతా కూడా యావదాంధ్రులు ఆంధ్ర వాంగ్మయం సుసంపన్నం చేసేటట్లుగా నేను రచింపగలుగుతాను తప్ప ఇక్కడ నా గొప్పతనం, నా వైభవం అంటూ ఏమీ లేదు అని ఎంత వినయంగా ఇక్కడ పోతనామాచుడు చెప్పుకుంటున్నాడో చూడండి. కాబట్టి నీవు దయాంభోనిధివి. దయాంభోనిధి, అంభోనిధి అంటే సముద్రం. అంభోనిధికి అంతం లేదండి. నదికైతే యువతల ఒడ్డు, అవతల ఒడ్డు ఉంటుంది, కానీ సముద్రానికి అంతం ఎక్కడుందండి? యువతల ఒడ్డు ఒకటే, యువతల మనం నుంచుంటాం, అవతల ఒడ్డు ఎక్కడుందో మన కన్ను కూడా కనపడదు, చాలదు మన దృష్టి అందటానికి. కాబట్టి నీవు దయ అనేటువంటి లక్షణం నీలో సమృద్ధంగా ఉన్నది. అది ఎంత ఉన్నది? సాగరం అంత ఉన్నది. దయకు అంభోనిధి లాంటి దానవి నీవు బ్రాహ్మి. దయాంభోనిధి నమ్మితిజుమి. అటువంటి నిన్ను నమ్ముకున్నాను గదా తల్లి. ఈ మహా కార్యక్రమాన్ని ఏ విధంగా నడిపిస్తావో అది నీ ఇచ్ఛానుసారమే, నీ సంకల్పానుసారమే, నీ అనుగ్రహపరంగానే ఈ కార్యక్రమం నీవు నా వెంటన ఉండి, నా మనస్సులో ఉండి, నాతో పాటుగా చేరిస్తూ, నా భావాలను ప్రేరేపిస్తూ, నీవు నా బుద్ధిని ప్రకాశింపచేస్తూ ఈ మహత్కార్యంలో నాకు తోడుపడి ఆ మహాకవుల సరణిని, మార్గాన్ని అనుసరించేటువంటి పద్ధతిని సుగమం చేయి తల్లి అని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నాడు. ఇది పోతన ఒక మహాభాగవత రచనకే కాదండి, మనలాంటి వాళ్ళం కూడా ఏ కార్యక్రమం సంకల్పించుకున్నా ఈ పద్యాలన్నింటినీ కూడా అనుసంధానం చేసుకోవాలి. ప్రతి చోట, ప్రతి క్షణము, ప్రతిరోజు వీటిని అనుసంధానం చేసుకుని మననం చేసుకుంటే మన జన్మ చరితార్థమవుతుంది. మళ్ళీ ఒక్కసారి ఈ పద్యం ఏ విధంగా చదవాలో మళ్ళీ చెప్తాను. పుట్టన్ బుట్ట శరంబునన్ మొలవ అంభోయాన పత్రంబునన్ నెట్టన్ గల్గను కాళిగొల్వను పురాణింపన్ దొరంకొంటి మీదెట్టే వెంట చరింతు తత్సరణి నాకీవమ్మ ఓయమ్మ మేల్పట్టునన్ మానకుమమ్మ నమ్మితిజుమి బ్రాహ్మీ దయాంభోనిధి. బ్రాహ్మీ అంటే సరస్వతీదేవి. కాబట్టి ఆ తల్లిని ఆ విధంగా ప్రార్థిస్తున్నాడు పరిపరి విధాలుగా ఇక్కడ పోతనామాచ్యుడు. మంచి ఉచ్చారణ, మంచి పదగుంఫనము, మంచి సౌలభ్యము, ఆ తల్లి అనుగ్రహానికి పాత్రుడైనటువంటి వాడు పోతనామాచ్యుడు. మరొక పద్యం, మంచి పద్యం చూడబోయే ముందు కార్యక్రమంలో స్వల్ప విరామం తీసుకుందాం.